ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ వందనాలండి. దయచేసి దేవుని యొక్క వాక్యం దగ్గర రావాల్సిన కోరుతూ ఉన్నాను. మరోసారి లైవ్ ద్వారా మీకు అందరూ బట్టి దేవునికి ప్రార్థనతో ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, వాక్యానికి ప్రభావ ఈ పరిశుద్ధ ఘనమైన మనకి వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాం. మహాగణుడు దేవుడు తండ్రి, ఉన్నవాడు తండ్రి ఉన్నానయ్యా. పాపం చేత ప్రార్థన చేత దూరస్తులు నేరస్తులు మమ్మల్ని ప్రేమించి మా పాపాల కాలం నుంచి నరకం చూడ కలిగించడానికి శరీరధారిగా కృపాసత సంపూర్ణుడు మమ్మల్ని గురించి తండ్రి వందనాలు చూపిస్తున్న ప్రభావ 33 సంవత్సరాలు ఉండి మీ పరిశుద్ధమున అమూల్యమైన రక్తమును మా కొరకు చెల్లించి విధానం కొరకు వందనాలు ప్రభావ. పాపం చేసిన వారు శిక్షణ పొందవలసిన వారు మీరు ప్రభావ. మా శిక్ష కూడా మీరు పొందిన విధానం కొరకు వందనాలు చూపిస్తున్న ప్రభావ. మీరు చూపిన కొరకే మీకు వందనాలు చూపిస్తుంది, మీ కనికరికి వందనాలు చూపిస్తుంది. ఆయన నమ్మదగిన నుండి మీ కృపను బలపరిచి దీవించి ఆశీర్వదించున్నాం. మీ కృపలాస్తాలను అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విడుదలచున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలారా, ఈ పాటలు పాడుతున్నాం. మొదటిగా రెండే ఉత్సాహించి పాడుతుంది రక్షణ తెలుగు మన ప్రభుత్వం ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, పాట పాడదాం. జై జై యేసు రాజా జై జై అనే పాట పాడదాం. మాతో కలిసి పాడండి. దేవుని సన్నిధిన
మనమందరం కూడా ఆరాధించుదాం, గణపరచుదాం. जय जय सुराजा, जय जय राजा राजा नीके, जय जय राजा राजा नीके, जय जय सुराजा, जय जय राजा राजा नीके,
మరచును తల్లి అయినా మరచిన మరచును నేను నిన్ను మరువననినా నేను నిన్ను మరువననినా నమ్మకమైన నా ప్రభువా నమ్మకమైన నా ప్రభువా జయ జయ యేసు రాజా జయ జయ రాజాతి రాజా నీకే జయ జయ రాజాతి రాజా నీకే జయ జయ అధిక స్తోత్రాలుడవైనా అధిక స్తోత్రాలుడవైనా ఆది అంతము లేని దేవా ఆది అంతము లేని దేవా యుగ యుగములకు నీకే జయ జయ యుగ యుగములకు నీకే జయ 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 యేసు రాజా జయ జయ రాజాతి రాజా నీకే జయ జయ రాజాతి రాజా నీకే జయ జయ. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడదాం. మరొక పాట పాడి దేవుని మహిమపరుచుదాం. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమును చేరగనే వెంటెదా పరమును చేరగనే వెంటెదా ఆలోకు వలె సాగెదా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువులు వెంటాడినను వెనుక శత్రువులు వెంటాడినను పొంద సముద్రము ఎదురొచ్చినా పొంద సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగెదా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్ళతో హింసించిన కఠినులు రాళ్ళతో హింసించిన సేవను వలె సాగెదా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా
యేసునితో నా జీవిత కాలమంతా తల్లియే మరచిన తండ్రియే విడచిన తల్లియే మరచిన తండ్రియే విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునితో సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకున క్రీస్తు చావైనా మేలే బ్రతుకున క్రీస్తు చావైనా మేలే క్రీస్తుకు హత సాక్షిగా మారినా క్రీస్తుకు హత సాక్షిగా మారినా పౌలు వలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికి వందనాలు. మరోసారి మీ మధ్య రావటం దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మహిమ ఘనత ప్రభావములని ఆ దేవాతి దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజున అపోస్తులైన పౌలు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక గురించి ధ్యానించుకుందాం. దశలోనికి సంఘానికి ప్రాంతానికి పౌలు రెండవ సువార్త పర్యటనలో ఈ ప్రాంతానికి శీలా తిమోతి కలిసి ఈ ప్రాంతంలో సువార్త చెప్పినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ ప్రాంతము ఓడరేవు కలిగినటువంటి ప్రాంతము, మాసిదోనియా దేశానికి ముఖ్య పట్టణము, క్యాపిటల్ సిటీ. కమర్షియల్ ఆర్థిక సంబంధంగాను అలాగనే సీపోర్ట్ ఉంటూ ఉన్నటువంటి పట్టణం ఇది. సలోనికా అనే క్యాసెందర్ భార్య అనగా అలెగ్జాండర్ చక్రవర్తి అయినటువంటి సహోదరి తన భర్త క్యాసెందర్ ఈ పట్టణానికి తన భార్య పేరు పెట్టాడు. ఈ ప్రాంతము ప్రసిద్ధి చెందింది. రోమీలు ఉన్న ప్రాంతము. ఆ తర్వాత కాలంలో 315 సంవత్సరాన కేసంద్ర పరిపాలిస్తున్నటువంటి కాలం తర్వాత 168వ సంవత్సరాన క్రీస్తు పూర్వం ఈ పట్టణము అగస్తస్ చక్రవర్తి స్వాధీనం చేసుకోవటం, స్వేచ్ఛపూరితమైన పట్టణంగా ఈ పట్టణం ఉండేది. ఫ్రీ సిటీ అంటారు. స్వేచ్ఛ ఎక్కువగా ఉంటూ ఉండేది. పౌలు మాసిదోనియా దేశంలో సువార్త పర్యటన చేస్తున్నప్పుడు ఈ పట్టణాన్ని దర్శించాడు. సుమారు 3 వారాలు యూదుల యొక్క సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ అనేకులు ఘనత కలిగిన స్త్రీలు, అనేకులు యేసు ప్రభుని విశ్వసించారు. అరిస్తార్కు, యసోను, అదేవిధంగా గాయు, ఈ విధంగా అనేకులు యేసు ప్రభుని విశ్వాసం ఉంచి సంఘం ఏర్పడింది. దాంతోపాటు కూడా అనేక శ్రమలు అక్కడ కలిగినవి. వీళ్ళరా మాసిదోనియా దేశం చూస్తూ ఉంటాం. పౌలు చెరసాల వేయబట్టం, పిలుపు పట్టణంలో కొట్టబట్టం, ఈ విధంగా మాసిదోనియా దేశ పర్యటనంతా కూడా శ్రమలోను కష్టాలతో కొనసాగించబడింది. కొందరు యూదులు పౌలు సువార్త చెబుతున్నప్పుడు ఆటంకపరిచి
చేసి నానా విధమైనటువంటి గోల చేసి అక్కడి నుంచి పౌలుని, శీలను, తిమోతిని అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత వాళ్ళు బెరియాకు వచ్చారు. బెరియాలో కూడా సువార్త వింటూ ఉన్నారు. గంత కలిగిన స్త్రీలు అనేకులు యేసు ప్రభువుని వింటూ ఉన్నారు, విశ్వాసిస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళకి శ్రమలైనవి. బెరియా పట్టణస్తులు కూడా వాక్యాన్ని వింటూ పౌలు చెప్పిన సంగతులు ఆ విధంగా ఉన్నాయో లేవో లేఖనం తర్కిస్తూ వస్తున్నారు. ధర్మశాస్త్రం వల్ల రక్షణ కలగదు, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా రక్షణ కలుగుతూ ఉంది అని బోధిస్తున్నటువంటి అక్కడ కూడా ఈ యొక్క దశలోనికి పట్టణస్తులు చలన చేసినప్పుడు పౌలు అక్కడి నుంచి ప్రియులారా కొరంతికి వెళ్ళిపోయాడు. కొరంతికి సాగనంపారు. కానీ తిమోతి, శీల అక్కడే ఉన్నారు కొంతకాలం. తర్వాత పౌలు తిమోతిని దెస్సలోనిక సంఘాన్ని పంపించాడు. తర్వాత రిపోర్ట్ కూడా అక్కడ తీసుకొచ్చి ఉంటాం. తర్వాత మరలా కొరంతిలో వీళ్ళు ముగ్గురు కలుసుకున్నట్టుగా కొరంతి నుంచి ఈ పత్రిక దెస్సలోనికి రాసిన సంఘానికి రాశాడు. పౌలు మొట్టమొదటి రాసిన పత్రిక ఈ దెస్సలోనికి పత్రిక అంటారు. 50 నుంచి 54 సంవత్సరాల క్రీస్తు శకంలో రాయబడినట్లుగా చెప్పబడుతుంది. ప్రాముఖ్యంగా దెస్సలోనికి రాసినటువంటి పత్రిక ఆ సంఘానికి ఈ పత్రికలో ఉన్న సారాంశము ప్రియులారా పరిశుద్ధత కలిగి ఉండటము ఒకటైతే, యేసయ్య రాకడ కొరకు ఆయన తన సంఘము కొరకు రానయ్యున్నాడు. సంఘం తీసుకెళ్ళినాడు గనుక సంఘము పరిశుద్ధత యందును దేవుని యొక్క వెలుగు యందును నివసిస్తూ ఎదురు చూడాలి అని చెప్పేసి పౌలు ఈ సంఘానికి యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ గురించి, అలాగే సంఘం ఎత్తబడటం గురించి ప్రస్తావించాడు. ఆ ఎత్తబడి గుంపులో ఉండాలి అనే సంగతి మాట్లాడుతూ ఈ పత్రిక రాసి పంపించాడు. ప్రియులారా ప్రాముఖ్యంగా ఈ 5 అధ్యాయాలని 5 భాగాలు విభాగించవచ్చు. ప్రియులారా మొదటి అధ్యాయం 1 నుంచి 1వ వచనం నుండి 2వ అధ్యాయము 10వ వచనం వరకు ఒక భాగం అయితే, 1వ అధ్యాయం ప్రాముఖ్యంగా దేవుడు తన సంఘమును ఉగ్రత నుంచి రక్షించడానికి వస్తున్నాడు కాబట్టి ఎదురు చూడాలి, టు రెస్క్యూ ద చర్చ్ ఫ్రమ్ ద వ్రాత్. రాబోయే ఉగ్రత నుంచి సంఘాన్ని తీసుకెళ్ళినాడు కనుకనే ఓపికతో ఎదురు చూడాలని చెప్పాడు. 2వ అధ్యాయానికి వచ్చాకే బి హోప్ఫుల్. దేవుడు తన సంఘము ఆయన ప్రత్యక్షత కొరకు సంతోషం ఎదురు చూడాలి కనుక నిరీక్షణ కలిగి ఉండండి అని చెబుతూ ఉన్నాడు. అలాగనే 3వ అధ్యాయానికి వచ్చాకే బి స్ట్రెంగ్థెన్. ప్రియుల బలము కలిగి ఆత్మీయ పరిపక్వత కలిగి ఉండాలి. నిర్దోషులుగాను నిష్కలంకులుగాను పరిశుద్ధమైన సంఘముగాను బలాన్ని పొందాలని చెబుతూ ఉన్నాడు. 4వ అధ్యాయానికి వచ్చారు బి ఎంకరేజ్డ్. ఒకరినొకరి ప్రోత్సహించుకోవటంలో, ఆదరణ పొందటంలో. ఎందుకనగా యేసు మధ్యాకాశం రాబోతున్నాడు. ఆయన తీసుకెళ్ళిన కనుక ఈ మాటల చేత ఆదరించుకోండి అంటూ ఉన్నాడు. 5వ అధ్యాయానికి వచ్చాకే బి థ్యాంక్ఫుల్. ప్రియులారా యేసుక్రీస్తు వారిలో మనల్ని పరిశుద్ధులుగాను ప్రియులారా తన కార్యం జరిగించారు కనుకనే దాని కృతజ్ఞత కలిగి ఉండాలి అని 5 అధ్యాయాలు తెలియజేస్తున్న ప్రియులారా. ప్రాముఖ్యంగా మనము బైబిల్ సర్వేకి వెళ్తే, బైబిల్ తెరవండి. మొదటి అధ్యాయం పౌలు మొదటి 2 వచనాల్లో గ్రీటింగ్స్, శుభములు తెలియజేస్తూ ఉండు. పౌలుతో పాటు సిల్వానును అనగా శీలయు, తిమోతి శుభని చెప్పి రాయినవి. దెస్సలోనిక సంఘానికి పౌలును శుభని చెప్పి రాయినగా అంటూ ఉన్నాడు. గ్రీటింగ్స్. అలా విధంగా 7 నుంచి చివరి వరకు 10 అధ్యాయాల్లో పౌలు దెస్సలోనిక సంఘానికి గురించినటువంటి
ప్రియులారా, ప్రార్థన, దేవుని కృతజ్ఞత చెల్లించడం, అదే దశలోనికి సంఘం యొక్క విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కూడా ఓర్పు గురించి నేను దేవునికి మానక ప్రార్థన విషయమే మీ విషయం ప్రార్థిస్తూ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాను అంటున్నాడు. దశలోనిక సంఘము ప్రియులారా, విశ్వాసంతో కూడిన పని యందును, ప్రేమతో కూడిన ప్రయాసం, అలాగే నిరీక్షతో కూడిన ఓర్పును కలిగి ఉంటే మాత్రమే కాకుండా ప్రియులారా, దేవుని చేత ఏర్పరచబడి ఈ వాక్యాన్ని మేము మీ మధ్యకు తీసుకొచ్చిన సువార్త లేక వాక్యము మాటతో కాదు కానీ శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయంతోనూ ఈ వాక్యం మీ మధ్యకు వచ్చింది. ఈ వాక్యాన్ని మీరు విన్నారు, విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచి ప్రియులారా, ప్రాముఖ్యం గమనించినట్లయితే 10వ వచనంలో మీ విగ్రహములను విడిచి మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతునకు దేవునికి దాసులగుటకు, చివరి భాగంలో మీరు ఎలాగ దేవుని వైపునకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. బిడ్డలారా, ప్రాముఖ్యంగా పౌలు దశలోనికి సంఘము విగ్రహాలతో కూడినటువంటి అనేక అన్యజనులు తమ విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించడానికి దేవుని వైపు తిరిగారండి. రిపెంటెన్స్ అండ్ ఫెయిత్. రక్షణకి ప్రాముఖ్యంగా విశ్వాసము, అదేవిధంగా రిపెంటెన్స్, పశ్చాత్తాపం, తిరగటం అండి. దేవుని వైపు తిరగటం. విశ్వాసం అనగా దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందటం, దేవుని వైపునకు తిరగటం. వారి విగ్రహాలు విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. ఇక్కడ విగ్రహం అనగా ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి ఎవరినైనా దేవుని స్థానంలో పెట్టడమే విగ్రహారాధన. అది ప్రియురాలు కావచ్చు, ప్రియుడు కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తులు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ధన సంపదలు కావచ్చు. వీటి నుంచి నువ్వు విడిచిపెట్టకుండా దేవుని కిష్టులకు ఉండలేవు. చాలాసార్లు మనం చూస్తే ఇవన్నిటిని ప్రేమిస్తూ ఇటు యేసయ్యను కూడా ప్రేమిస్తూ ఉంటారు, వీటన్నిటిని వెంబడిస్తూ యేసయ్యను కూడా వెంబడిస్తూ ఉంటారు. బిడ్డలారా, వారు చాలా దౌర్భాగ్యం చెప్పొచ్చేమో. బిడ్డలారా, కొందరు ఉంటారు లోక సంబంధమైన వాటిలో ప్రభు లేకుండా, లోక సంబంధమైన వాటిలో సంతోషిస్తూ, లోక సంబంధమైన పాపాన్ని చూరుకుంటూ వాటి ఆనందించారు ఒకలైతే, వీటిని దేవుని కొరకు వదిలిపెట్టి దేవుని వైపు తిరిగి పూర్తిగా దేవుని మీద ఆదుకునే వారు బహుగా సంతోషించే వాళ్ళు ఉన్నారు. కొందరు ఉంటారు ఇటు లోక సంబంధమైన వదులుకోలేరు, ఇటు దేవుని వదులుకోలేరు. వీరు బహు నిరాశ పరులండి. వీరు ఆనందించలేరు, ఇటు దేవునిలో ఆనందించలేరు, అటు లోకం కూడా ఆనందించలేరు. బిడ్డలారా, దేవుడు కోరుకుంటుంది నిజమైన పశ్చాత్తాప మారు మనసు ఏదనగా లోక సంబంధమైనవి నీలో ఉంటే వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. దశలోనికి సంఘము దేవుని వైపు తిరిగింది. అందుకే అంటున్నాడు, మీరు ఎలాగో దేవుని వైపు తిరిగితురో బిడ్డలారా, విడిచిపెట్టడం మాత్రం నీలో ఏ విగ్రహం ఉన్నది ప్రభుని అట్టంకపరచడానికి, ప్రభుని వెంబడించడానికి ఉన్నదాన్ని వదిలిపెట్టాల్సిందే. ప్రియురాలా, ప్రియుడా, లవరా, మనియా, ఏదన్నా కావచ్చు, ప్రభుని వెంబడించడానికి, సేవించడానికి ఏదన్నా ఉన్న ఆటంకం ఉన్నట్టు వదిలిపెట్టమని కొలసి దశలోనికి సంఘము వదిలిపెట్టిందండి. బిడ్డలారా, విడిచిపెట్టడం ఒక భాగ్యం అయితే, రెండోది దేవుని సేవించడం, ఆరాధించడం. చాలా మంది విడిచిపెడతారు, కానీ దేవుని సర్వ్ చేయాలి, దేవుని ఆరాధించాలి. బిడ్డలారా, దేవుని అందుకే రాయబడింది బిడ్డలారా, ఆ మాట రాస్తూ జీవం గల వాడును సత్యవంతునకు దేవునికి దాసులుగా ఉండాలి. సిరికి దాసులు కాదు, లోకానికి దాసులు కాదు, కానీ వాటిని వదిలిపెట్టి యేసయ్య కాడి కింద రావాలి, ఆయన సంతోష పెట్టాలి, ఆయన సేవించాలి. బిడ్డలారా,
దశలోనికే సంఘము నిజమైనటువంటి పశ్చాత్తాపన మారు మనసు కలిగి రక్షణ కలిగి ప్రియులారా దేవుని ఒక నిరీక్షణ కలిగి ఓర్పుతోనూ శ్రమల్లోనూ అనేకులకి మాదిరిగా, తోటి సంఘాలకి మాదిరిగా, తోటి విశ్వాసులకు మాదిరిగా ప్రియులారా జీవిస్తూ ఉన్నారు. శ్రమల్లో కష్టాల్లో కూడా వారు ఎన్నికంచి వేయలేదు, కానీ వాళ్ళు కలిగిన కష్టాల్లో శ్రమల్లో ప్రియులారా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటూ ఉన్నారు. ఇది మన నిరీక్షణ. ప్రియులారా దేవుడు నిన్ను కష్టాలు కూడా తీసుకెళ్తున్నట్లయితే, శ్రమలు కూడా తీసుకెళ్తున్నట్లయితే నీ ఓర్పు, నీ విశ్వాస నిరీక్షణ వదిలిపెట్టకూడదు ప్రియులారా. ఎందుకనగా మనం సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు, సత్యవంతుడు. ఆయన వెంబడిస్తూ ఉన్నాం కాబట్టి నీలో ఉన్నటువంటి విగ్రహాలని వదిలిపెట్టాలి. ధనాశ కానివ్వండి. ప్రియులారా ఒక మాట రాయబడింది, రాబో ఉగ్రత నుంచి మనం తప్పించున్న ఆయన కుమారుడైనటువంటి యేసు పరలోకంలో వచ్చినని ఎదురు చూస్తుటకును. ఆయన వస్తున్నాడు, బి వెయిట్ఫుల్. ఎదురు చూడ బద్దులమై ఉన్నాం. మొదటి అధ్యాయం దేవుని ఉగ్రతను, లోకం మీద రాబోయే శిక్ష నుండి దేవుడు తప్పించనై ఉన్నాడు. కాబట్టి ఓపికతోటి నిరీక్షణ కలిగి ఉండాలి. అలాగనే విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి, దేవుని సేవించాలని, ఆరాధించాలని మొదటి అధ్యాయం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండో అధ్యాయానికి వెళ్ళాకే బీ హోప్ఫుల్. ప్రియులారా ప్రాముఖ్యంగా నిరీక్షణ కలిగి ఉండటం. ప్రాముఖ్యంగా పౌలు, సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు, కానీ మీరెరిగినట్టే మేము పిలుపులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. పౌలు తన పరిచర్యని వివరిస్తా ఉన్నాడు. బిడ్డలారా ప్రాముఖ్యమైన 3 సంగతులు ఈ 3 వచనాలు ఉన్నాయి. బిడ్డలారా మెసేజ్, మేనర్ ఆర్ మెథడ్ ఆఫ్ మినిస్ట్రీ. పౌలు మెసేజ్ కపటమైనది కాదు, అది సత్యమైనది. మేము మీ వద్ద తీసుకొచ్చాం కపటమైనటువంటి మెసేజ్. మేము మా బోధ కపటమైనది కాదు, కానీ అది నిజమైనది, సత్యమైనది. తన బోధ గురించి మాట్లాడుతున్నాడు. రెండవది మేనర్ ఆఫ్ లైఫ్. మేము పరిశుద్ధత కలిగి ఉన్నాం, కానీ అపవిత్రమైన వారంగా ఉండాలి. ఒక మెసెంజర్ తన బోధ గురించి, తన ప్రవర్తన గురించి జాగ్రత్త వహించవలసి ఉంది. అందుకే అంటున్నాడు, బిడ్డలారా మేము పవిత్రమైన వారంగా ఉన్నాం. రెండవది మెథడ్ ఆఫ్ మినిస్ట్రీ. మా పరిచర్య బిడ్డలారా అథెంటిక్. బిడ్డలారా మా పరిచర్య యుక్తమైనదే, కుయుక్తి కాదు. ఇక్కడ యుక్తమైనది ఉన్నది, కానీ మోసయుక్తమైనది కాదు బిడ్డలారా. కాబట్టి పౌలు తన పరిచర్య శ్రేష్టత గురించి వివరిస్తున్నాడు. 4వ వచనం నుండి 12వ వచనం వరకు పౌలు హౌ వి సర్వ్ ద గాడ్, దేవుని ఏ విధంగా సేవించాలి, దేవునికి ఏ విధంగా పరిచర్య చేయాలి అనే సంగతులు చాలా స్పష్టంగా రాశాడండి. బిడ్డలారా ప్రాముఖ్యంగా ఏది చేయకూడదో ప్రస్తావించాడు, ఎలా ఉండకూడదో ప్రస్తావించాడు, ఎలా ఉండాలో కూడా ఒక సేవకుడు లేక ఒక పరిచర్య ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఒక దేవుని సేవ కలిగి ఉండాలనే సంగతి పౌలు ప్రస్తావించాడు. మొదటిగా ఏ విధంగా ఉండకూడదో చెప్పాడు. మొదటిది మేము మనుషులను సంతోషపెట్టే వారంగా లేమంటూ ఉన్నాడు. బిడ్డలారా దేవుని మాత్రమే సంతోషపెట్టే వారంగా ఉన్నాము, దానికి దేవుడే సాక్షి. హృదయాలు పరిశోధించేవాడు కనుక బిడ్డలారా మనుషుని సంతోషపెట్టే పరిచర్య కాదు. ఈ రోజుల్లో చాలాసార్లు
మన బోధ మనుషులను సంతోషపెట్టే బోధగా ఉంటా ఉంది. ఈరోజు చాలా మంది బోధ మనుషులను సంతోషపెట్టేట్టుగా వారికి అనుకూలమైన బట్టి బోధనిపిస్తున్నారు, కానీ బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించట్లే, సత్యాన్ని బోధించట్లే. చేయకూడదు వంటి బోధ ఏదనగా మనుషులు సంతోషపెట్టి బోధ చేయకూడదు. రెండవ దాంతో ఉన్నాడు, మేము ఇచ్చకపు మాటలైనను, ఇచ్చకపు మాటలు అనగా మనుషులకి ఇష్టమైన మాటలు మాట్లాడటం అండి. ప్రజలు లోపరుచుకోవటం కోసం, ప్రజలు మభ్య పెట్టడం కోసం, ప్రజలు సంతోష పెట్టడం కోసం ఫ్లిటరింగ్ వర్డ్స్ అనగా ఇచ్ఛాన్ని కలిగించేయి, లేక ఇష్టమైన మాటలు, దేవునికి ఇష్టమైన మాటలు కాదు. బిడ్డారా, వాళ్ళ వల్ల ఏదన్నా వాళ్ళకి ఏదన్నా కానీ యాడ్స్ గా మాట్లాడితే, ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళు మమ్మల్ని ఎక్కడ ద్వేషిస్తారో, ఎక్కడ మమ్మల్ని మళ్ళీ పిలవలేమని చెప్పేసి మనుషులు ఏ విధంగా మభ్యపెట్టాలి, మనుషులు ఏ విధంగా సంతోషమైన బోధ చేత లోపరుచుకోవాలి అని చెప్పేసి బిడ్డారా ఇచ్చకపు మాటలు బోధించే బోధ ఎక్కువైంది. మూడవది గమనిస్తే ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను. బిడ్డారా, ఒక సంఘాన్ని పిలిస్తే మంచి కానికిస్తారు అని చెప్పేసి ఆ ధనాపేక్ష మనసులో పెట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్ళటం, ఆ సంఘానికి వెళ్ళటం అది సరైనది కాదు. ధనం అక్కడ పోతే అంత వస్తుంది, ఎంత వస్తుంది, ఈ మీటింగ్ పోతే ఎంత వస్తుంది, పిల్లలా మీటింగ్ వస్తే ఏమి ఇస్తావు అని ధనాన్ని, లేక నేను స్పీకర్గా వస్తే నాకెంత ఇవ్వాలి, నాకు ఈ ఫెసిలిటీ కావాలి, ఇది కావాలని చెప్పేసి ధనాపేక్షను మనసులో పెట్టుకొని మేము స్వార్థ చేయలేదంటూ ఉన్నాడు. పిల్లలా, నాలుగవదిగా 6వ వచనంలో అధికారం చేసేవంటి బోధ ఉండకూడదు. అధికారం, మేము అపోస్తున్న అధికారం, అథారిటీ. పిల్లరా, పెత్తనం చేసేది కాదండి. మొదటిది మనుషులు సంతోషపెట్టే బోధ, రెండవది ఇచ్చకపు మాట సంబంధమైన బోధ, మూడవది ధనాపేక్షని ఆశించే బోధ, నాలుగవది బిడ్డరా అధికారం, పెత్తనం. నేనే బాస్, నా మాట వినాల్సిందే. ఇంకో సంగతి, మేము మనుషుల వలన ఘనతను కోరలేదు అంటూ ఉన్నాడు. మనుషులు ఘనతని, మెప్పును కోరటం అండి. చాలాసార్లు ప్రసంగం అయిన తర్వాత మనం చాలాసార్లు అంటుంటాం, ఎవరన్నా వచ్చి చాలా బాగా చెప్పారండి, అబ్బాబా ఎంత నవ్విచ్చారు, చాలా బాగుంది అని చెప్తే మరలా చెప్పండి. మనుషుల మెప్పుని మేము కోరలేదు, మనుషుల యొక్క ఘనతను మేము కోరలేదు. పిల్లలా, మనుషుల యొక్క మెప్పును కోరలేదు, వారి ఘనతను కోరలేదు మేము అంటూ ఉన్నాడు. పిల్లలా, 5 రకాల వంటి చేయకూడదు. మనుషులు సంతోష పెట్టి బోధ చేయకూడదు, ఇచ్చకు మాటలు చెప్పి బోధ ఉండకూడదు, ధనాపేక్ష సంబంధమైన బోధ ఉండకూడదు, అధికారాన్ని చలాయించే బోధ ఉండకూడదు, తర్వాత మనుషులు మెప్పు పొందే బోధ ఉండకూడదండి. ఎలా ఉండాలో కూడా చెప్పాడు పౌలు భక్తుడు. పిల్లరా అంటా ఉన్నాడు 7వ వచనంలో, స్తన్యమిచ్చు తన తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము యొద్ద సాధువులమై ఉంటిమి. జెంటిల్ నర్సి, తల్లి తన పిల్లలకి మృదువుగా, పిల్లరా తల్లి లాంటి మనసు నర్సింగ్ పెంచటం. ఒక సేవకుడు సేవ ఈ విధంగా ఉండాలండి. పౌలు దెస్సలోనిక సంఘము దేవుని కొరకు ఎదురు చూడటం గురించి మాట్లాడితే 2వ అధ్యాయంకి వచ్చేలకే ఒక సేవకుడు లేక సేవ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదో కూడా చెప్పాడు. ఎట్లా ఉండకూడదు అనే సంగతి చూస్తే మనుషులను సంతోషపెట్టి బోధ ఉండకూడదు, ఇచ్చకపు మాటలు బోధ ఉండకూడదు,
అలాగనే ధనాపేక్ష కప్పిపెట్టే బోధ ఉండకూడదు. అధికారం చలాయించే బోధ ఉండకూడదు. ఘనతని మెప్పును పొందే మనుషుల వల్ల మెప్పును పొందే బోధ ఉండకూడదు. ఎలా ఉండాలో కూడా చెప్పాడు. తల్లి తన పిల్లలకి గావించినట్లు నర్సింగ్ ప్రిపిటరా, తల్లి తన రక్తాన్ని పంచి తన యొక్క రక్తాన్ని పాలకు అలంకరించి పిల్లల్ని పెంచుతుంది. పిల్లల్ని ఆత్మీయ ఎదగలను చూస్తూ ఉంటుంది. ఒక తల్లి లాంటి పాత్ర పౌలు దెస్సలోనికీయుల మాత్రం ఉన్నాడు. ప్రిపిల్లరా, అదేవిధంగా ఇంకొక మాట రాయబడింది. ప్రిపిల్లరా, మాకు బహుప్రియులైంటిది అంటూ ఉన్నాడు 8వ వచనంలో. ఒక సేవకుడు తన సంఘము తనకు బహుప్రియంగా ఉండాలి. తనకి తన పరిచర్య బహుఇష్టకరంగా ఉండాలి. అందుకంటూ ఉన్నాడు, మీరు మాకు బహుప్రియులుగా ఉన్నారు. పరిచర్య బహుఇష్టకరంగా ఉండాలి. ఇష్టపడి నువ్వు పరిచర్య చేయాలి, ప్రేమించి పరిచర్య చేయాలండి. అదేవిధంగా మా ప్రాణములని మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుమే. పరిచర్య ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి. బిడ్డరా, ఒక తల్లి వలె పరిచర్య చేయాలి. అదేవిధంగా బహుగా ప్రియులైన ప్రేమించి పరిచర్య చేయాలి. ప్రాణాలను కూడా ఇవ్వటానికి సిద్ధపడేవంటి పరిచర్య చేయాలి. మరి అట్లా ఉన్నాడు, మేము రాత్రి పగళ్ళు కష్టం చేసి మేము సువార్త ప్రకటించమన్నాడు. బిడ్డరా, డే అండ్ నైట్ వి హార్డ్ వర్క్ అని. ఒక సేవకుడు కష్టపడి పరిచర్య చేయాలి. అనగా బిడ్డరా, చాలాసార్లు ఫుల్ టైం సేవకులు అని చెప్తూ పగలంతా ఖాళీగా ఉంటారు, సాయంకాలాన పరిచర్యకి వెళ్తారు. అది ఫుల్ టైం పరిచర్య కాదు. కొంతమంది ఉద్యోగం చేస్తారు, సాయంకాలాన సేవ చేస్తారు. బిడ్డరా, అది ఫుల్ టైం పరిచర్య వచ్చేమో, కానీ ఫుల్ టైం పరిచర్య అని చెప్పేసి ఏ 1-2 గంటలు పరిచర్య చేయటం కాదు. కానీ పగలు రాత్రి పౌలు ప్రయాసపడి కష్టపడి ఈ పరిచర్యలో స్వార్థ పరిచర్య చేశారండి. బిడ్డరా, కష్టపడటం అనేది సేవకుని యొక్క లక్షణం. వ్యవసాయకుడు కష్టపడతాడు. బిడ్డరా, కాబట్టి ఒక వ్యవసాయకుల వలె ఈ పరిచర్యలు కష్టపడవలసిన వారు, ఎత్తవలసిన వారు డే అండ్ నైట్. మరొక సంగతి రాయబడింది 12వ వచనంలో. బిడ్డరా, మేము మీలో ప్రతివానికి హెచ్చరించుసు, ధైర్యం చెప్పుసు, సాక్ష్యం ఇచ్చుసు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకోని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఒక సేవకుడు తండ్రి లాంటి పాత్ర పోషించాలి. ఒక సేవకుడు తల్లి లాంటి పాత్రని మనం తెలుసుకున్నాం. పెంచాలి. రెండవది, తండ్రి గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, సరి చేస్తాడు, ధైర్యపరుస్తాడు, సాక్ష్యం ఇస్తా ఉంటాడు. ఒక తండ్రి లాంటి పాత్ర పౌలు దెస్సలోనికీయుల మధ్య ఉన్నారు. ఒక తల్లిలాగా, ఒక తల్లి లాంటి పాత్ర, తండ్రి లాంటి పాత్ర అండి. ఒక సంఘానికి బిడ్డలారా హెచ్చరించాలి, తోటి సహోదరుల్ని ధైర్యపరచాలి. అలాగనే బిడ్డలారా ప్రతి వానికి ఏ విధంగా నడవాలో నేర్పించాలి ఒక తండ్రి. బిడ్డలారా, మీరు ఇంకా ధ్యానించిన అనేక సంగతులు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. బిడ్డలారా, 12వ వచనం 13వ వచనం నుండి ఆ చివరి భాగాన్ని మనం చూసినట్లయితే, బిడ్డలారా, దేవుడు వాక్యం ద్వారా మీరు విశ్వాసం ఇచ్చారు. అనేకటి సొంత ప్రజల ద్వారా శ్రమలు ఎదురైనవి. పౌలు దెస్సలోనికీ పట్టణంలో యూదుల చేతనే వారు ఆటంకపరచబడ్డారు. యూదుల చేతన అక్కడి నుంచి తరమబడ్డారు. యూదులు విశ్వసించిన వారి మీద బిడ్డలారా అనేక శ్రమలకు పాలు చేశారు. కాబట్టి తను కలిగినటువంటి పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా గమనించినట్లయితే 18వ వచనంలో, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటుంది, కానీ సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. బిడ్డలారా, పౌలు ఈ మధ్య రావాలని ఆశ ఉన్నది, కానీ సాతానుడు అభ్యంతరపరిచాడు అంటూ ఉన్నాడు. సాతానుడు మనుషుల్ని ఆటంకపరచవచ్చు కానివ్వండి, దేవుని ఉద్దేశాన్ని వాడు ఆటంకపరచలేడు. ఇప్పుడు కోరలు పీకబడ్డాయి, వాడి యొక్క ఆయుధం నిరాయుధంగా చేయబడింది.
యేసు ప్రభు సాతాను జయించాడు. యేసు ప్రభు యొక్క ఉద్దేశాన్ని, పర్పస్ని, గాడ్స్ పర్పస్ని వాడేం చేయలేడు. పౌలు ఆటంకపరచబడ్డాడు అక్కడికి వెళ్ళటానికి. అయితే పౌలు తిమోతిని పంపించాడండి. తిమోతిని పంపించాడు. ఇది గొప్ప సంగతి. ఒకవేళ నీకేమైనా ఆటంకం ఉన్నట్లయితే నీ దగ్గర ఉన్న అసిస్టెంట్స్ని, లేక అసోసియేట్ పాస్టర్స్ని, లేక ఇతర సేవకుల్ని పంపించడం బహుత్తమైనది. పౌలు తన అభ్యంతర కలగ చేయబడింది, కానీ తిమోతిని పంపించాడు. తిమోతి వారి మధ్యకి వెళ్ళి వారి మధ్య పరిచర్య చేశాడు. తనకు అనుభవం ప్రకారం పరిచర్య చేశాడు. ఆ పరిచర్య గొప్పగా సాగింది. మరలా పౌలు కొరంథీలో ఉన్నప్పుడు తిమోతి వచ్చి వాళ్ళు కలిగినటువంటి సంగతులన్నీ ఆత్మీయతను చెప్పినప్పుడు పౌలు బహు ఆనందిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఒక సేవకుడు ప్రియులారా ఆ సేవను కొనసాగించడం కోసం అనేకుల్ని తర్ఫీదు చేయవలసిన వారు, పరిచర్య కొరకు తర్ఫీదు చేయవలసిన వారు ప్రియులారా. కాబట్టి నీ తర్వాత నీ పరిచర్యను కొనసాగించేవాళ్ళు ఉన్నారా? నీ పక్షాన్ని పరిచయం కొనసాగించేవారిని నువ్వు సిద్ధం చేయాలి. పౌలు సిద్ధం చేశాడు. అందుకనే తన ఆటంకం కలిగిన, అభ్యంతరం కలిగిన తిమోతిని దెస్సలోనిక సంఘాన్ని పంపించాడు ప్రియులారా. అందుకని తిమోతి వచ్చినప్పుడు అతని వల్ల చాలా సంతోషం, మీ ప్రేమను జ్ఞాపకం చేశారని చెప్పేసి 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ప్రియులారా. పౌలు యొక్క నిరీక్షణ ఆనందం ఏంటంటే దెస్సలోనిక సంఘమే. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆనందం మీరే. 2వ అధ్యాయం 19-20 వచనాలు, 3వ అధ్యాయము 10వ వచనంలో పౌలు యొక్క నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిరీక్షణ ఏంటంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆనందము మీరే. మీరు ఆత్మీయంగా దేవుని కొరకు జీవిస్తున్నారు కదా, అదే నా కిరీటము, అదే నా ఆనందం అంటూ ఉన్నాడు ప్రియులారా. ప్రాముఖ్యం గమనించినట్లయితే 13వ వచనం, 12-13 వచనాల్లో ప్రియులారా చక్కని మాటలు రాయబడ్డాయి. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమే అనింద్యముగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమ అభివృద్ధి పొంది వదిలిస్తున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడను మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్తిల్లినట్లుగా ప్రభు దయచేయును గాక. ప్రియులారా పరిశుద్ధత కావటానికి, అనింద్యముగా ఉండటానికి, పరిశుద్ధత విషయం అనింద్యంగా ఉండటానికి మేము మీ ఎడల ప్రేమలో వర్ధిల్లాం. అనగా మీ ఎడల మాకున్న ప్రేమ బహు పరిశుద్ధమైనది, అనింద్యమైనది. మనం ప్రేమించుకోవటం కాదు, కానీ తోటి సహోదరులు విషయమై తోటి సహోదరు ఎడల ప్రేమలో వర్ధిల్లటం అండి, ప్రేమలో వర్ధిల్లటం. పౌలు దెస్సలోనిక అంటూ ఉన్నాడు, మేము మీ ఎడల ప్రేమలో అనింద్యముగా ఉన్నాం, ప్రేమలో పరిశుద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఒకరి ఎడల ఒకడు, మనుషులందరి ఎడల ఇదే ప్రేమను వర్ధిల్లాలని నేను ప్రభు మీకు దయచేయను కాక అంటూ ఉన్నాడు. బిడ్డలు కొందరు ఉంటారు, మంచి బట్టలు, తెల్లని బట్టలు వేస్తారు, పరిశుద్ధులంగా మేమే పరిశుద్ధులంగా ఉన్నామని చెప్పేసి వారే బూస్టింగ్ చేసుకుంటారు. కానీ అది కాదండి. నీ సహోదరులు ఎడల నీకున్న ప్రేమ, మనుషులందరూ ఎడల, మనుషులందరూ కూడా నీలాంటి ప్రేమ వర్తిల్లాలి అనే కాంక్ష కలిగి ఉండటము బహు గొప్ప సంగతి. పౌలు ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రియులారా 5వ అధ్యాయానికి వచ్చేసరికే ప్రియులారా ప్రాముఖ్యంగా పౌలు శాంటిఫికేషన్, పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జారత్వమును దూరంగా ఉన్నట్టు దేవుని చిత్తం. ప్రతివాడు అన్ని జీవనముల కామాభిలాషలందు 3-4 వచనాల్లో కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తమ ఘట్టములను ఎట్లా కాపాడుకోవడం వలన అదే ఉండటే దేవుని చిత్తము అంటా ఉన్నాడు. ఒక సేవకుడు, ఒక విశ్వాసి ప్రియులారా కామాతురత కలిగి ఉండకూడదు. ప్యాషన్ ఆఫ్ లస్ట్, కామం యందు ప్యాషన్ కలిగి ఉండటం కాదు. దేవుని కొరకు
ప్యాషన్ కలిగి ఉండటం. పరిశుద్ధత, సాంటిఫికేషన్ అనే మాట ఉపయోగించబడింది. వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ సాంటిఫికేషన్? సపరేషన్ ఫ్రమ్ ద ఈవిల్ వరల్డ్. ఈ లోకం నుంచి, లోకంలో పాపం నుంచి వేరుగా ఉండి దేవుని కొరకు జీవించడమే పరిశుద్ధత అండి. బిడ్డలారా, అంతకంటా ఉన్నాడు సెక్సువల్ ఇమ్మోరాలిటీ, జారత్వం అండి, అపవిత్రత దూరంగా ఉండి తమ తమ ఘటములు అనే మాట రాయబడింది. ఘటం అనగా బైబిల్లో పాత్ర. శరీరము ఒకటైతే ఈ శరీరాన్ని పరిశుద్ధ విషయమే కలిగి ఉంటూ ఒకటైతే వెసల్, పాత్ర అనగా భార్యతో కూడా పోల్చబడింది బైబిల్. బిడ్డలారా, హౌ యు గెట్ ద వైఫ్? ఏ ప్యాషన్ ఆఫ్ లస్ట్. భార్యని ఏ విధంగా మనం తెచ్చుకుంటూ ఉన్నాం? కొంతమంది కట్నాల కోసం, అందం కోసం, కామాతృత కోసం తమ ఘట్టములని తెచ్చుకుంటున్నారు కదా బిడ్డలారా. కాబట్టి నీ ఘటాన్ని, నీ పాత్ర, అది నిన్ను ఆత్మీయంగా, ఈ శరీరము బిడ్డలారా ఏ విధంగా కాపాడుకోవాలో, పరిశుద్ధ కలిగి ఉండాలో. కామాభిలాష కాదు బిడ్డలారా. ప్రాముఖ్యంగా గమనించినట్లయితే ఆ విషయంలో నీ సహోదరుని మోసం చేయకూడదు అంటున్నాడు. నీ సహోదరుని యొక్క భార్యని బిడ్డ కూడటం అనేది దేవుడు ప్రతిదండ చేస్తాడు. ఒక సేవకుడు ఎప్పుడైతే ఈ పాపంలో పడతాడో ఆత్మీయంగా వర్ధిల్లలేడు, సేవ వర్ధిల్లదు. ఒక ప్రసంగం చేయొచ్చు, ఆ ప్రసంగం వల్ల ఇతరు మేలు పొందొచ్చు కానివ్వండి, నీ ఆత్మ నాశనానికి చేస్తుంటుంది. కాబట్టి ఈ శరీరాన్ని పవిత్రంగా, జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి వారం అండి. పాపము నుంచి దూరంగా, జరత్వం నుంచి, అపిత్రత నుంచి, కామకత్వం నుంచి, కామాభిలాష నుంచి దూరంగా ఉండాలి. జాగ్రత్త అంటున్నాను బిడ్డలారా. అందుకనే మనం మన మాటల ద్వారా కాకుండా మన జీవితం ద్వారా సువార్తను అందించాలి. మన మాట ద్వారా మాత్రం కాకుండా మన చెప్పే మాటల ప్రకారం మాత్రం నీ యొక్క జీవితాన్నే ఒక సువార్తగా మలచాలి. అప్పుడు అనేకులు ప్రభువుకి తిరుగుతారండి. నువ్వు బోధించే మాటలు, నువ్వు జీవించే విధానం వేరువేరుగుంటే అది సరైనది కాదు, అది సరైనది కాదు బిడ్డలారా. తర్వాత పౌలు 9వ వచనం నుండి సహోదర ప్రేమ గురించి మాట్లాడుతుంటాడు. ప్రాముఖ్యంగా నీ చేతులతో పని చేయటి ఎందును ఆశ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయాలి, సోమరులుగా ఉండకూడదు బిడ్డలారా. పౌలు కూడా డేరాలు కుట్టుకొని బిడ్డలారా రాత్రి పగళ్ళు సేవలో ఉన్నాడు. ఒకరికి భారంగా ఉండకూడదు అని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పని కలిగి ఉండాలి, పని కలిగి ఉండాలి. ఆ పని అల్టిమేట్ ఏంటంటే సువార్త పని, శిష్యులుగా చేసే పని. ఈ పని కలిగి ఉండాలి బిడ్డలారా. నువ్వు ఆఫీసులో ఉంటున్నావా? బతకడం కోసం ఉద్యోగం కాదు బిడ్డ. అల్టిమేట్ గోల్ ఏంటంటే నీ ఆఫీసులో వారికి సువార్త అందించడం, నీ ఆఫీసులో ఉన్న వారికి దేవుని గురించి చెప్పటం, అక్కడ సాక్షిగా ఉండటం. ఆ పని కలిగి ఉండాలి, ఆ పని ఆశ కలిగి ఉండాలి. ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, పొలంలో పని చేస్తున్నా, సేవ చేస్తున్నా, సంఘంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నాను ఆ పని యందు ఆశ కలిగి ఉండాలని పౌలు మాట్లాడుతున్నారు బిడ్డలారా. 13వ వచనం నుంచి 18వ వచనం యేసు ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడాడు బిడ్డలారా. ఆయన యొక్క రాకడ సైలెంట్గా ఉండదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నాం. తూర్పున పుట్టినటువంటి మెరుపు పరమడ వరకు ఏ విధంగా ఉంటుందో ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని పొరతోనూ ఆయన ఆకాశం నుంచి తిరిగి వచ్చునని రాయబడింది. రాప్చర్ బిడ్డలారా. గమనించినట్లయితే క్రీస్తునందు మృతులు మొదట లేపడతారు. నిలుచున్న మనము కండ్రెప్పాట్లు ఎత్తబడతాం, ఆయన మధ్యాకాశంలో కలుసుకుంటాం. కాబట్టి చనిపోయిన వారిని, క్రీస్తునందు మృతి పొందిన వారిని దుఃఖపడిన అవసరం లేదు. వారు లేపడతారు, మనమును ఎత్తబడతాం. ఆయన రానై ఉన్నాడు
కనుకనే మధ్యాహ్నం అసలు కలుసుకుంటాము అని చెప్పేసి ఈ మాటల చేత ఒక్కరిని ఆదరించుకోండి. ఎందుకనగా ఆయనతో సదాకాలం మనం ఉంచబోతున్నాం. బిడ్డలారా, 1000 సంవత్సరాల ముందు పరిపాలన ముందు జరగనై ఉన్నది. ఆ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత మృతులు పునరుత్థానం జరిగింది. కాబట్టి ప్రాముఖ్యంగా ఆయన వస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయానికి వెళ్ళాలి బిడ్డలారా. దేవుని యొక్క రాకడ ఏ విధంగా ఉంటుందో చెప్పాడు. అన్ని బిడ్డలారా, ఈ దేవుని యొక్క రాకడ అన్ని జనులకి హఠాత్తుగా సంభవించును, తటస్థించును. వారు తప్పించుకోలేరు. మన ఎలుగు సంబంధులు మనకు తెలుసు. మనం పగటివారము ఎలుగు సంబంధం కనుక మెలకుగా ఉండాలి అంటూ మాట్లాడుతున్నాడు. లోకస్తులు మత్తుగా ఉంటారు, నిద్రలో ఉంటారు. అకస్మాత్తుగా వారి మీదకి వస్తుంది, వారు తెలియదు కనుక వారు నాశనానికి వెళ్తారు. కానీ మన పగటి సంబంధులు మనకు తెలుసు కనుక మనం మెలకుగా ఉండి సిద్ధపడి ఆత్మీయంగా ఆయన రాకడకు ఎప్పుడు సిద్ధపడుతూ ఉండాలి. విశ్వాస ప్రేమలని కవచాన్ని, రక్ష నిరీక్షణ శిరస్త్రాలను ధరించుకొని అంటున్నాడు. బిడ్డలారా, దేవుడు మనల్ని రక్షించడానికి రాబోతున్నాడు. ఉగ్రత పాలవటానికి నియమించలేదు. లోకం మీద శిక్ష రాబోతుంది, నాశనం రాబోతుంది. ఆయన నిన్ను నన్ను దాన్ని తప్పించడానికే ఆయన రాబోతున్నాడు అంటున్నాడు. బిడ్డలారా, అదేవిధంగా 12వ వచనం నుండి బిడ్డలారా ఏ విధంగా మనం ఉండాలో బోధించాడు. బిడ్డలారా, ప్రాముఖ్యంగా మీ మీద పై విచారణ చేయవారుంటే వారిని మన్నన చేయండి. వారిని మిక్కిలి ఘనముగా ఎంచాలి అంటున్నాడు. ప్రేమతో మీ ఆత్మను కాసేవారిని, మీ ఆత్మేష విచారణ చేసేటువంటి సేవకుల్ని మీరు గౌరవించాలి. 12-13 వచనాల్లో మీ మీద మీ ఆత్మను కాసేవారిని, మీకు బుద్ధి చెప్పేవారిని మీరు గౌరవించండి, మన్నన చేయండి. అదేవిధంగా వారిని ఘనముగా ఎంచనంటా ఉన్నాడు. అదేవిధంగా ఆ కింద వచనాల్లో అక్రమం నడుచుకున్న వారిని బుద్ధి చెప్పండి, ధైర్యం చేయండి, వారిని ధైర్యపరచండి, బలహీనలు ఓతమేయండి, దీర్ఘశాంతం గల వారి అందరి ఎడల ఉండండి, ప్రతి కీడు చేయకండి, అలాగనే మేలైన దాన్ని అనుసరించండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించండి, ఆత్మను ఆర్పకండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పకండి అంటూ ఉన్నాడు. పెద్దాని సమస్తాన్ని పరిశీలించి పరీక్షించి మేలైనది చేపట్టండి. బిడ్డలారా, ఎందుకనగా మీ ఆత్మ, జీవము, శరీరము యేసుక్రీస్తు రాకడ వరకు కూడా ట్రినిటీ, మన ఆత్మయు మన శరీరము మన జీవము నిందారహితం కాపాడగల దేవుడు. బిడ్డలారా, గొప్ప సంగతి. ఆయన వచ్చే పర్యంతం వరకు కూడా దాన్ని కాపాడగలవని గనుక నమ్మకంగా ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల వెంటనే వందనాలు ప్రభువా, ఎత్తబడి వాక్య నీటికి ఫలింపజేసి దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.